గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. సంక్రాంతి తర్వాత రైతు భరోసా, సన్నాలకు 500 రూపాయల బోనస్ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ. తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ వంటి రకాలు పండించాలని రైతులకు విజ్ఞప్తి. 2 లక్షల వరకు రుణమాఫీ 100% పూర్తయినట్లు స్పష్టీకరణ. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఉంటుందన్నట్టుగా ఇక్కడ రైతులకు రైతు భరోసా పడుతుందన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా సన్నాలకు బోనస్ కంటిన్యూ అవుతుంది, తర్వాత కూడా ఇస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ వంటి రకాలు పండించాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నట్టుగా చూడొచ్చు. వరి ధాన్యం గురించి 2 లక్షల వరకు రుణమాఫీ 100% పూర్తయినట్లు స్పష్టీకరణ. ఈ విధంగా రుణమాఫీ 100% పూర్తి చేసినామన్నట్టుగా సీఎం తెలియజేస్తున్నట్టుగా చూడొచ్చు. రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు 5 ఏళ్లలో రైతులు బ్యాంకుల్లో తీసుకున్న 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ 100% పూర్తయింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2023 వానాకాలం రైతు బంధు, ప్రస్తుత రైతు భరోసాను కేసీఆర్ ఎగ్గొట్టారు. మేము అధికారంలో రాగానే 7,625 కోట్ల రైతు బంధు బకాయిలను చెల్లించాం. కొత్తగా ఈ పథకం అమలుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విధి విధానాలు ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తాం. భవిష్యత్తులోనూ ఈ పథకం కొనసాగుతుంది అని సీఎం స్పష్టం చేశారు. భారసా, భాజపా నేతలు చెప్పే కట్టుకథలను, అవాస్తవాలను రైతులు విశ్వసించొద్దని కోరారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో పలువురు మంత్రులు, నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇలాగా సీఎం తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడటగా చూసుకోవచ్చు. ఈ విధంగా సంక్రాంతి తర్వాత రైతు భరోసా రైతుల ఖాతాల్లో పడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ రుణమాఫీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టింది రైతుల రుణమాఫీ. అదంతా మేము పెండింగ్లో ఉన్న రుణాలను మాఫీ చేసినాం అన్నట్టుగా ఏదైతే ఎన్నికల ముందు మాట ఇచ్చామో అది మొత్తం 100% పూర్తి చేసినాం అన్నట్టుగా చెప్పుకొచ్చి రుణమాఫీ గురించి. ఈ విధంగా వచ్చే అసెంబ్లీ సమావేశాలలో రైతుల ఖాతాల్లో సమావేశాల విధి విధానాలు ఖరారు చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు, ఈ విధంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ రైతు భరోసా గురించి విధి విధానాలు చర్చించి దీనికి సంబంధించి సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా ఇస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. భారసా హయాంలో 2 సార్లు కూడా 1,00,000 రుణమాఫీ సరిగా చేయలేదు. ఏకమొత్తంలో 1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 4 విడతల్లో చేశారు. చివరి నిమిషంలో ఎన్నికల సమయంలో ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి 21,35,557 మంది రైతులకు 11,909.31 కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారు. 4.5 ఏళ్ల తర్వాత రుణమాఫీ చేయడం వల్ల వడ్డీ కింద రైతులు 8,578.97 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. దీంతో నికరంగా భారత ప్రభుత్వ హయాంలో చేసిన రుణమాఫీ 3,330.34 కోట్లు మాత్రమే. సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఇక్కడ భారత హయాంలో 2 సార్లు కూడా రుణమాఫీ కరెక్ట్ చేయలేదు అన్నట్టుగా 1,00,000 రుణమాఫీ కూడా చేయలేకపోయింది. ఏదైతే ఇక్కడ పెండింగ్లో ఉన్న రుణమాఫీ కోసం ఔటర్ రింగ్ రోడ్ ఎన్నికల సమయంలో ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి ఇక్కడ 21,35,557 మంది రైతులకు 11,909.31 కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారు. ఈ విధంగా ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి ఈ విధంగా రుణమాఫీ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా 1,00,000 లోపు రుణమాఫీ కూడా చేయలేకపోయింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఈ రుణమాఫీ గురించి. డాలర్ను పక్కన పెడితే బ్రిక్స్ దేశాలపై 100% సుంకాలు విధిస్తా ట్రంప్. విధంగా బ్రిక్స్ దేశాలకు ఈ విధంగా ఆదేశాలు జారీ చేసినట్టు చూసుకోవచ్చు. డాలర్ను పక్కన పెడితే 100% సుంకాలు విధిస్తా అన్నట్టుగా ట్రంప్ మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ అమెరికా కాబోయే అధ్యక్షుడు FBI డైరెక్టర్గా కశ్యప్ పటేల్ భారతీయ అమెరికన్కు కీలక పదవి ఇవ్వనున్న ట్రంప్. విధంగా భారతీయ అమెరికన్కు కీలక పదవి ఇవ్వనున్నట్టుగా చూడొచ్చు మన ట్రంప్. ఆయనకు FBI చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు భారత్కి చెందిన అమెరికన్కి. దసరాలన్నీ మూటగట్టి బాల్కనీ నుంచి విసిరేసి సోదాల వేళ నికేష్ కుమార్ ఇంట్లో హైడ్రామా. ఈ విధంగా ఏఈ ఇక్కడ సస్పెండెడ్ ఏఈ ఈ విధంగా అవినీతి ఆస్తులకు మించి
ఆదాయానికి మించి ఆస్తుల సమీకరణ విషయంలో ఈ విధంగా ఆయన ఏసీబీ దాడులు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా సోదాలు నిర్వహిస్తుంది. ఆ సోదాల సందర్భంగా నికేష్ కుమార్ దస్తరాలన్నీ మూటగొట్టి ఇంటి వెనుకంగా బయటపడేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా సోదాల సమయంలో ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు, హామీల అమలులో ఆ పార్టీ విఫలం, బారస కాంగ్రెస్ దొందే 100 రోజుల్లో నెరవేరుస్తామన్న 6 గ్యారంటీలు గాలికి, కిషన్ రెడ్డి ధ్వజం, రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలు ఛార్జిషీట్ విడుదల. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అనేక రకాల గ్యారంటీలను ఇచ్చి వాటిని నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. మారింది పాలకులే కానీ పాలన కాదని 10 సంవత్సరాల బారస పాలనకు ఏడాది కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదని ధ్వజమెత్తారు. హామీల అమలుపై భాజపా ఖచ్చితంగా ప్రజల తరపున రాష్ట్ర సర్కారును నిలదీస్తుందని, విఫలమైన హామీలన్నీ ప్రజల ముందు ఛార్జిషీట్ రూపంలో పెడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై ఆదివారం సోమాజిగూడలోని ఒక హోటల్లో భాజపా ఛార్జిషీట్ విడుదల చేసింది. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఆ ప్రతులను విడుదల చేసి నేతలకు అందజేశారు. విధంగా ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు, హామీల అమలులో ఆ పార్టీ విఫలం, బారస కాంగ్రెస్ దొందే 100 రోజుల్లో నెరవేరుస్తామన్న 6 గ్యారంటీలు గాలికి, కిషన్ రెడ్డి ధ్వజం, రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలు ఛార్జిషీట్ విడుదల. విధంగా కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ఎండగడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా 6 గ్యారంటీలు హామీల అమలు నెరవేర్చడంలో వైఫల్యం పొందింది కాంగ్రెస్ ప్రభుత్వం. గడిచిన సంవత్సరం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న కారణంగా ఈ విధంగా ఆయన వైఫల్యాలను ఎండగడుతున్నట్టుగా చూసుకోవచ్చు. బీజేపీకి సంబంధించిన కిషన్ రెడ్డి ఈ విధంగా కాంగ్రెస్ వైఫల్యాలను ఈ విధంగా తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ములుగు అడవుల్లో తుపాకుల మోత, ఎన్కౌంటర్లో 7 మావోయిస్టుల హతం, మృతుల్లో ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు. ములుగు జిల్లాలోని పచ్చని అటవీ ప్రాంతం ఆదివారం వేకువజామున తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఏటూరు నాగారం మండలం చెల్పాక అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ములుగు ఎస్పీ శబరీష్ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం వేకువజామున కూంబింగ్ చేపట్టిన గ్రేహౌండ్స్ పోలీసులకు 12 నుంచి 13 మంది మావోయిస్టులు తారసపడ్డారు. బలగాలపై వారు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసు బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. అనంతరం అడవిలో గాలించగా 7 మావోయిస్టులు మృతి చెందినట్లు గుర్తించారు. మృతుల్లో 6 పురుషులు, 1 మహిళ ఉన్నారు. ఘటన స్థలంలో 2 AK-47లు, 303 రైఫిల్, G3 రైఫిల్, సింగిల్ షాట్ తపంచా, ఇన్సాస్ రైఫిల్, మావోయిస్టు విప్లవ సాహిత్యం, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4 గుర్తింపు. మృతుల్లో 4ని పోలీసులు గుర్తించారు. వీరిలో ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లా చెరమంగికి చెందిన ఇల్లెందు నర్సంపేట ఏరియా పార్టీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్సం మంగు. సంఘటన స్థలంలో మావోయిస్టులకు చెందిన వంట సామాగ్రి, ఇతర వస్తువులు. ఈ విధంగా ములుగు అడవుల్లో తుపాకుల మొత్తం ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతుల్లో ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు ఉన్నారట. ఈ విధంగా పోలీసుల కూంబింగ్లో ఈ విధంగా మావోయిస్టులు మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు. ములుగు అడవి ప్రాంతంలో ఏడాది కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలం, సంపద పెంచలేక ప్రతిపక్షంపై నెపం వేస్తారా, ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శ. ఏడాది కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలం, సంపద పెంచలేక ప్రతిపక్షంపై నెపం వేస్తారా, ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శ. విధంగా ప్రభుత్వాలు సంపద పెంచలేక ప్రతిపక్షంపై నెపం వేస్తారా, అన్ని రకాల్లో ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది, సంపద పెంచలేక ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తారన్నట్టుగా ఈ విధంగా కాంగ్రెస్ పాలన ప్రభుత్వం గురించి ఈ విధంగా హరీష్ రావు మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. మాలల హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడాలి, సింహగర్జన సభలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్. మాలల హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడాలి, సింహగర్జన సభలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్. ఈ విధంగా మాలల హక్కుల కోసం సభ ఏర్పాటు చేశారు. మాలల బహిరంగ సభలో భాగంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా మాలల హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడాలన్నట్టుగా సభను ఉద్దేశించి మాట్లాడుగా చూడొచ్చు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. మహా ఉత్కంఠకు నేడు తెర, ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్న మహాయుతి, నా మద్దతు భాజపా అభ్యర్థికే, షిందే ఫడ్నవీస్కే అవకాశమన్న భాజపా నేత. ఈ విధంగా మహారాష్ట్ర ఉత్కంఠకు నేడు తెర. ఈ విధంగా ఈరోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సీఎం కోసం ఈ విధంగా పోటీ భారీ ఎత్తున జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఎట్టకేలకి ఈరోజు తెరపడుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఫడ్నవీస్కే బీజేపీ మద్దతు ఇస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఫడ్నవీస్కే సీఎంని పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వ రంగ సంస్థ ప్రకృతికి చిరునవ్వుని ఇచ్చే ఇంటిని ఎంచుకోండి, యూనియన్ గ్రీన్ హోమ్ లోన్.
హోమ్ లోన్ ఇస్తుందంట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా యాడ్ ఇవ్వడం జరిగింది. కైలాస్ జీవన్ మల్టీపర్పస్ ఆయుర్వేద క్రీమ్ 6 దశాబ్దాల సంప్రదాయం. కైలాస్ జీవన్ క్రాక్హేల్ మొటిమలు, అరుచేతుల్లో మంట, అరికాళ్ళు మరియు కళ్ళు, నోటి పుండ్లు, కోతలు, కాలిన గాయాలు, అనల్ ఫిషర్ మొదలైన వాటికి ఉపయోగకరమైనది. విధంగా కైలాస్ జీవన్ మల్టీపర్పస్ ఆయుర్వేద క్రీమ్ కూడా యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.